నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. హైదరాబాద్ బ్రాండ్గా ప్రపంచ ప్రసిద్ధి చెందిన కరాచీ బేకరీని కొంతమంది టార్గెట్ చేసుకుంటున్నారు భారత్ పాక్ సిచ్యువేషన్స్ మధ్యలో. మరి భారత్ పాకిస్తాన్తో సంబంధం లేకపోయినా అచ్చమైన భారతీయులైనా కూడా, పైగా హిందువులైనా కూడా కొంతమంది టార్గెట్ చేస్తున్నారు ఈ బేకరీని. ముఖ్యంగా లోకల్ నాయకులు, అలాగే కొంతమంది వ్యక్తిగత ఎజెండాలు పెట్టుకుని మరి ఈ దాడులకు పాల్పడుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. అండ్ శంషాబాద్లో ఉన్నటువంటి కరాచీ బేకరీపై కొంతమంది అయితే దాడి చేశారు. మరి ఆ దాడి దృశ్యాలు ప్రస్తుతానికి వైరల్గా మారాయి. అండ్ మోరోవర్ పోలీసులు కూడా సరిగ్గా ఈ విషయాన్ని అడ్డుకోలేదనే చెప్పాలి. అండ్ ఈ దాడులు చూసినటువంటి సామాన్యులకు ఇదేం తీవ్రవాదం అనేటువంటి ఆగ్రహం కూడా తెప్పిస్తోంది. ఎందుకంటే పౌరుల ఆస్తులపై దాడులు చేయడం అనేది మాత్రం చాలా చాలా ఘోరం. ఇది ఇప్పుడు సర్వత్రా కూడా వినబడుతున్న మాట. ఇక పౌరుల ఆస్తులు కానీ, అలాగే వాళ్ళు ఇతర దేశస్తులు అని ఆరోపించి మరీ దాడులు చేయడం అంటే మామూలు విషయమా చెప్పండి? అస్సలు ఏమాత్రం చిన్న విషయం అయితే కాదు. మరి కరాచీ బేకరీ అనే పేరు ఉన్నందుకే అది పాకిస్తాన్ది అని చెప్పి దాడులు చేయడం అంత తెలివి తక్కువ పని అయి ఉంటుంది అని అంతా కూడా భావిస్తున్నారు. ఇప్పుడు వీధి వీధిన కూడా చాలా చాలా దుకాణాలు ఉన్నాయి. చైనా బజార్లను ఉండేవి. అంటే వాళ్ళందరూ చైనీలా? ఇలాంటి వాటిపై దాడులు చేయడం కరెక్టేనా? అంటే గతంలో కూడా డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేయడానికి లోకల్గా ఉన్న గూండాలు ఈ వివాదాలన్నీ అందుకుని మరి దాడులు చేస్తున్నారు. అయితే వీరు తీవ్రవాదుల కన్నా కూడా ప్రమాదకరం. అండ్ అత్యంత కఠినమైన చర్యలతో వీళ్ళందరినీ కూడా కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అఫ్కోర్స్ దేశ విభజన టైంలో ఇక్కడికి వచ్చేసింది కరాచీ బేకరీ కుటుంబం. అంటే వీళ్ళ నేపథ్యం ఒకసారి చూస్తే, దేశ విభజన టైంలో వీళ్ళందరూ పౌరులకు ఏ దేశంలో ఉండాలో కూడా నిర్ణయించుకునేటువంటి అవకాశం అయితే కల్పించారు కదా. మరి అప్పట్లో అటు పాకిస్తాన్ వెళ్తారా, లేకపోతే ఇటు ఇండియా వస్తారా? సో పాకిస్తాన్ నుంచి వచ్చేసిన లక్షలాది మంది హిందూ కుటుంబాల్లో ఒకటి ఖాన్ చంద్ రామ్ నాని అనేటువంటి వ్యాపారి కుటుంబం కూడా. మరి హైదరాబాద్లో ఉన్న కరాచీ బేకరీ 1953లో ఈ ఖాన్ చంద్ రామ్ నాని అనేటువంటి సింధీ వ్యాపారి, మీరు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం, ఈ సింధీ వ్యాపారి ప్రారంభించాడు. అతను 1947లో భారత్ పాకిస్తాన్ బైఫర్గేషన్ అంటే విభజన స్థాయిలో కరాచీ నుంచి హైదరాబాద్కు వచ్చేశారు. మరి ఈ బేకరీని తను పుట్టిన ఊరైనటువంటి కరాచీ నగరం పేరుతో ప్రారంభించాడు. అందులో తప్పే ఉంది? ప్రస్తుతానికి కరాచీ బేకరీ అనేది రామ్ నాని కుటుంబం యొక్క 3వ తరం అయితే నిర్వహిస్తూ వస్తోంది. సో ప్రస్తుతానికి కరాచీ బేకరీని ఖాన్ చంద్ రమణి కుటుంబం అయితే నిర్వహిస్తోందన్నమాట. సో ఆయన కుమారుడు లేఖరాజ్ రమణి అండ్ ప్రస్తుతం బేకరీ యొక్క రోజువారీ కార్యకలాపాలన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. క్వాలిటీ ఫుడ్ కానీ, క్వాలిటీ ఐటమ్స్ అందించడం అన్నీ కూడా లేఖరాజ్ రమణి తన కుటుంబం యొక్క ఆ వారసత్వాన్ని కూడా ఇప్పుడు కొనసాగిస్తూ క్వాలిటీపై బాగా కాన్సన్ట్రేషన్ చేసి సోషల్ మీడియా ప్రమోషన్స్లో కూడా ఆయన పాల్గొంటూ ఉంటారు. మరి కరాచీ బేకరీ ప్రస్తుతానికైతే హైదరాబాద్లో దాదాపుగా 15 బ్రాంచ్లు అంటే 15 షాపులు ఉన్నాయి. మరోవర్ బెంగళూరు, ఢిల్లీ, ముంబై ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్లో కూడా ఈ షాపులు నిర్వహిస్తుంది. అయితే ప్రధానమైన అంటే మెయిన్ షాప్ వచ్చి ముజ్జం జాహీ మార్కెట్లో ఉంది. మనకు తెలుసు, అక్కడ సిగ్నల్ దగ్గర నిలబడితే కనిపిస్తుంది. ఇది హైదరాబాద్ ఐకానిక్ ప్లేస్గా కూడా మారిపోయింది. అండ్ యుఎస్ఏ, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలతో సహా కలిపి 20 కంటే ఎక్కువ దేశాలకు బిస్కెట్లు కూడా ఎగుమతి చేస్తూ ఉంటుంది. అంటే క్వాలిటీ ఫుడ్ చెప్పాను కదా. ఇలాంటి బ్రాండ్పై దాడులు చేయడం అనేది వాళ్ళ మానసిక వికారానికి కూడా పరాకాష్ఠని ఇంకే అయి ఉంటుందని కూడా మాట వినబడుతోంది బయట. అండ్ గవర్నమెంట్స్ కూడా అంటే ప్రభుత్వాలు కూడా ఇలాంటి దాడులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఒకవేళ ఉపేక్షిస్తే ప్రజల ఆస్తులకు భద్రత ఇవ్వనట్టే అర్థం, అంతే కదా. ఒక్కసారి ఇలాంటి దాడి చేసిన వారిపై తీసుకునే చర్యలు ఎంత కఠినంగా ఉంటాయో మరీ ముఖ్యంగా అందరికీ తెలిసి వచ్చేలా కూడా చెయ్యాలి. సో అలా చేస్తే అవసరం ఉన్నా లేకపోయినా ప్రతిసారి వచ్చి పడేటువంటి ఇలాంటి వాళ్ళకి భయం అనేది పుట్టినట్టు అవుతుంది. మరి అసలు చైనాతో ఎప్పుడైనా గొడవలు జరిగితే చైనా బజార్ల మీద పడుతూ ఉంటారు జనాలు. చాలా విచిత్రంగా తయారయ్యారు మధ్య. అంటే అప్పుడు కోవిడ్ టైంలో కూడా అదే జరిగింది. పాకిస్తాన్తో గొడవలు వస్తే కరాచీ బేకరీ వంటి సంస్థలపై పడుతూ ఉంటారు. మరి ఇలాంటి మనస్తత్వం మన దేశానికి ప్రమాదకరం కాక మరి ఏమవుతుంది చెప్పండి? హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.